గైస్ మీకు ఈ ఒక్క విషయం తెలిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. అదేంటో తెలుసా? ఇప్పుడు మీరు స్నానం చేసి గంగా నదిలో పాపాలన్నీ వదిలేస్తారు కదా, ఆ పాపాలన్నీ ఎక్కడికి వెళ్తాయి తెలుసా? ఆ గంగా నది పాపాలని నదిలోనే వదిలేస్తుందట. అప్పుడు నది దేవుడు ఆ పాపాలన్నీ మేఘాల్లోకి పంపిస్తారంట. అప్పుడు ఆ మేఘాలన్నీ కలిసి ఆ పాపాన్ని మళ్ళీ కిందకి వర్షంలా పంపిస్తాయంట. ఆ పాపాలన్నీ అన్నం వృధా చేసిన వాళ్ళకి ఆ పాపాలు అంటుకుంటాయంట. అందుకని మీరు అన్నం వేస్ట్ చేయకండి. ఒకవేళ వృధా చేస్తే ఆ పాపాలు మీకే అంటుకుంటాయి. అందుకే మీరు అన్నం వేస్ట్ చేయకండి. ఒకవేళ మీరు అన్నం వేస్ట్ చేసినా ఆ పాపాలు మీకే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అన్నాన్ని దేంటిని వృధా చేయకండి. సరే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఒక్క కామెంట్ చేసి వెళ్ళండి.